పయనించు. దేవుని వాక్యము ధ్యానించు. ఉన్నవాడు అనువాడు నిన్ను నన్ను మరువాడు, ఎన్నడు ఏడువాడు యెహోవా దేవుడు. ఉన్నవాడు అనువాడు నిన్ను నన్ను మరువాడు, ఎన్నడు ఏడువాడు యెహోవా దేవుడు. మన పాపములను తొలగించుటకై, మన పాపములను తొలగించుటకై తన సుతుడేసుని బలినిచ్చిన తండ్రి. దేవుని వాక్యము ధ్యానించు. ప్రభాకర్ అన్న గారు అనేక కొన్ని విషయాలు చెప్పి మనకి ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యంతగా ఇచ్చింబడి నామలో మీరు మాకు అనుగ్రహించినటువంటి గడియలను మాకు ఆత్మీయ జీవితానికి, మా కుటుంబాలకు కావలసినటువంటి క్షేమాభివృద్ధికరమైనటువంటి సంగతులను పరలోక కుటుంబంతో మేము అనుసంధానం కాగలటానికి అనేక సంగతులు మేము మాట్లాడుకుంటూ వచ్చాం. మేము కేవలం వినివాదం మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా వాక్యానుసారంగా జీవించి మా కుటుంబాలను ఆశ్చర్యకరంగాను మీకు మహిమకరంగాను తీర్చిదిద్దుకునేటువంటి అటువంటి సహాయాన్ని, తోడ్పాటును నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ఆ శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మధ్యాహ్నం భార్య భర్త గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు మరో సంగతిని తెలుసుకుందాం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అయితే తల్లిదండ్రులారా అనే వారి గురించి కూడా ఒక మాట ఉంది. మొట్టమొదటిగా పిల్లల గురించి చెప్పినటువంటి మాటని జ్ఞాపకం చేసుకుందాం. మన పిల్లల్ని పెంచేటువంటి విధానం లోకంలో ఉన్న వాళ్ళు పెంచేదానికి విభిన్నంగా ఉంటుంది, లేదా భిన్నంగా ఉంటుంది. వాళ్ళ ప్రాధాన్యతలు వేరు, మన ప్రాధాన్యతలు వేరు. ఒక పిల్లవాడికి దైవిక కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా, అంటే పేరెంట్స్గా మీరు ఏమి నేర్పించాలి అంటే నడవడికను నేర్పించాలి, నడక కాదు. ఆ పిల్లడు పెద్దగానే వాకర్ కొనేసి పెట్టేసేసి తాతయ్యలు మామయ్యలు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు తీసుకొచ్చి పెట్టి నడత నేర్పించడం నీకు మురిపం కాదు. వాడికి నడత నేర్పించడం ముఖ్యం. జ్ఞాపకం చేసుకోండి. పిల్లవాడు నువ్వు దగ్గరుండి వాకర్లు వేసినా నడుస్తాడు. కొంతకాలం వస్తే ఏజ్ వస్తే అన్ను వదిలేసినా ఆడే నడుస్తాడు. నువ్వు కొనిచ్చినా అదే నడక, ఏమి కొనివ్వకుండా మామూలుగా నడిపించినా అదే నడక పెద్ద అయితే. అంటే వయసు పెరిగిన కొద్దీ వాడు ఆటోమేటిక్గా నడక నేర్చుకుంటా అండి. వస్తుందా? మనం ట్రైనింగ్ క్లాస్కి పంపించాలా ఎలా నడవాలని? అవసరంలా. కానీ ఒక తల్లిదండ్రులుగా ఏమి నేర్పించాలండి? నడత నేర్పించాలి. మొట్టమొదటిగా దైవిక జ్ఞానంలో నేర్పించాలి. చాలామందికి నా పిల్లోడు కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, మరొకటి కావాలని చాలా ఆశలు ఉంటాయి. నా పిల్లవాడు ఒక దైవికమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన వాడుగా దేవుడు మహిమార్థంగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కలగని పిల్లలకి అన్నారా? ఆలోచించండి. మనం వివాహం చేసుకునేటప్పుడు లేకపోతే కొత్తగా వివాహం జరిగినటువంటి వాళ్ళని ఏమని పిల్లలు కావాలి, పిల్లలు కలగాలి అని ఏమని వాళ్ళు దేవుణ్ణి కోరుతూ ఉంటారు? ఎప్పుడన్నా ఈ విషయం ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే అలా చెప్తున్నాను, మీరు ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు. కానీ అందరికీ తెలిసిందే,
తండ్రి, ఈరోజు నా భార్యని నేను శరీరంగా కలుసుకుంటున్నాను. మా ఇద్దరి కలయిక వలన మీ సంకల్పంలో ఉన్నటువంటి, అనాది సంకల్పంలో ఉన్నటువంటి మీ కోరికను నెరవేర్చడానికి మమ్మల్ని మీరు ఒక సాధనాలుగా మీరు ఎంచుకోండి. మీ చిత్తమైతే మాకు ఒక బహుమానాన్ని, ఒక స్వాచ్యాన్ని మీరు అనుగ్రహించండి అని ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుని వెళ్ళరా? అసలు ఎప్పుడన్నా ఇటువంటివి మనం నేర్చుకుంటున్నామా? ఎవరైనా నేర్పించారా? జ్ఞాపకం చేసుకోండి. నా పిల్లోడు నేను కన్నా, ఇప్పుడు ఏంటయ్యా పిల్లోడిని అలా కొడుతున్నాడు, నా పిల్లోడు నా ఇష్టం అంటాడు ఒక ఆయన, అంతేనా? వాడు రేపొద్దున నీటి చీడ్చి తిన్నప్పుడు, అరే నాది కొడుకు నన్ను చూడలేదురా, అప్పుడు ఏడుస్తావు. ఇప్పుడు కొడుతుంది అది ఇదా, అప్పుడు వాడు కొడితే చాలా ఉంటాయి. చాలా ఇటువంటి సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. తల్లిదండ్రులని, అమ్మనో నాన్న ఎవరినో వృద్ధాశ్రమంలో చేర్చడానికి తీసుకెళ్తుంటే డాడీ డాడీ నేను వస్తాను అంట పిల్లాడు. మీకు అన్నది తెలుసులే, కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. సరే కొడుకు కదా, సంతోషపడుతున్నాడు కదా అని ఏం చేశాడు, తీసుకెళ్ళాడు. తర్వాత వచ్చిన తర్వాత డాడీ ఇక్కడ ఇది బాగుందా, అక్కడ అది చేయించు డాడీ, ఇది పెట్టు డాడీ అంటే, ఎందుకురా నీకు అంత ఇంట్రెస్ట్ అంటే, రేపు తర్వాత పెద్ద అయిన తర్వాత నిన్ను కూడా నేను ఇక్కడ చేర్చాలిగా. అర్థమైందండి? ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఆ మాట తండ్రి ఆ మాట పడ్డాడు అంటే ఎక్కడో నడవడికలో తేడా ఉందండి. ఆలోచనలో మారిందా? ఏం అవసరం లేదు మనకి. నిన్న రాత్రి వెళ్ళేటప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పా. మన తల్లిదండ్రులకు మనం ఏ విషయాల్లో విధేయ చూపించుంటాం, ఏ విషయాల్లో ఎదురు తిరిగి ఉంటాం. మన పిల్లలు ఏ విషయాల్లో విధేయ చూపించుకుంటూ ఉంటారు, ఏ విషయాల్లో విధేయ చూపిస్తూ ఉంటారు. జ్ఞాపకం చేసుకుందాం. మన పిల్లల్ని నడతని మనం తీర్చిదిద్దకపోతే, ఒక విలువైనటువంటి వస్తువుని మనం ఏం చేసుకుంటాం, భద్రం చేసుకుంటున్నాం. నేను అంతకుముందు మెసేజ్లో కూడా చెప్పాను. ఎందుకంటే దొంగిలించకుండా ఉండడం కోసం. అపవాది లోకం వాటి నుంచి పడకుండా, వాటి ప్రభావం మన పిల్లల మీద రాకుండా మనం ఎంత జాగ్రత్త పడాలా. ఎవరో తల్లి తన పిల్లలందరికీ దగ్గరికి వెళ్ళి రాత్రి కూడా ప్రార్థన చేస్తున్నాము. పడుకునేటప్పుడు అసలు వాళ్ళని కూర్చోబెట్టారని చెప్పచ్చు. ఏమండి, వాళ్ళు పడుకున్న తర్వాత ప్రార్థన చేయటం ఎందుకు? నేను కూర్చోబెట్టుకో. ఒక్కొక్క వ్యక్తి గురించి యోబులాగా చెయ్యి. అరుణోదయములు చేయలేదా? మనకు మాదిరిగా అంట. యోబుకి సాధ్యమైంది, మనకి ఏడ కుదిరిద్ది? పొద్దున్నే లాగటం, కాస్త ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏదో తినటం, పొలం వెళ్ళే పొలం, పనికి వెళ్ళేవాళ్ళు పనికి, ఎవరి పని వాళ్ళే, ఎవరి గోల వాళ్ళదే. ఏమి నీ పిల్లల్ని నువ్వు తీర్చిదిద్దుకోకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని నువ్వు ఎట్ట పడితే అట్ట వాడతావా, ఏది పడితే అది చేస్తావా? ఈ విషయాలు నాకు ప్రారంభంలో నాకైతే తెలియలా. నా పిల్లల్ని ఏదో డిసిప్లిన్ పెట్టాను, ఏదో చదివించాను, ఏదో చేశాను. ఇంకా బైబిల్ చదువుతున్న కొందికి, ఎరిగే కొందికి, వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్న కొందికి ఇంకా నాకు చాలా అనుభవాలు వస్తున్నాయి. ప్రియమైనటువంటి వాటిని మీకు షేర్ చేసుకుంటానికి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము దైవిక కుటుంబంలో ఉన్నటువంటి విధానం ఎలా పెంచుతున్నాము, లోకంలో ఉన్నటువంటి కుటుంబాలు పెంచేటువంటి విధానంలో ఎలా ఉన్నాయి. ఇంకోటి చెప్తాను. దొంగతనం చేయనానా, అబద్ధం అన్నానా నన్ను ఎవరైనా చెప్తారా మన పిల్లలకి? ఏమంటే చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎలా వచ్చింది అది నీకు స్వభావం? ఎలా వచ్చింది? అసలు ఎటువంటి బ్లడ్ ఉన్నోళ్ళకైనా, ఎటువంటి డిఎన్ఏ ఉన్నోళ్ళకైనా స్వాభావికంగా అది వస్తుంది. ఏం చెప్పింది వాక్యం? బాలుని హృదయంలో స్వాభావికంగా మూర్ఖత పుట్టిద్ది, ఇట్లాంటి చేష్టలు వస్తాయి. నువ్వేం చేయాలి? డిసిప్లైన్ చేయడంలో, క్రమశిక్షణ చేయడంలో దాని నుంచి నువ్వు తొలగించేయచ్చు. నువ్వు తొలగించట్లా. యాజ్ అ పేరెంట్గా, ఒక తల్లిదండ్రిగా నీ గురుతర బాధ్యత ఏంటి? పిల్లల ఎడల వాడిని ఇంజనీర్ చేయాలనుకుంటున్నావా, డాక్టర్ చేయాలనుకుంటున్నావా, అది కాదు నీకు కావాల్సింది. సరే, ఎప్పుడన్నా సరే మీట్ అయినప్పుడు మా పిల్లల్ని అడగండి, అమ్మా మీరు ఏది చదివారో, ఏది జ్ఞాపకం ఉంటే అదే ఎగ్జామ్లో రాయండి. నీకు ర్యాంక్ ఏం వద్దు, అర్థమైందండి? నీకు ర్యాంక్ ఏం వద్దు. ఏం కావాలి? వచ్చిందే రాయండి.
చూపించవా? శిల్పి పెట్టుకెళ్ళమండి, ముందు రాసుకొని వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాపీ కొట్టద్దు. నువ్వు కాపీ కొడితే, నువ్వు ఒకవేళ కాపీ కొడితే ఒక 2 మార్కులో 3 మార్కులో 10 మార్కులో మ్యాక్సిమం పొందుతాయేమో. దేవుడు నామానం అవమానపరచబడుతుంది. అరే అన్యుడు కాపీ కొడుతున్నాడు, క్రైస్తవులు కాపీ కొడుతున్నాడని వచ్చింది. అపవాదం ఏం చేసిద్దండి? అపవాదం చేసింది భలే వాళ్ళే, వాళ్ళ భక్తులు, వాళ్ళ నీతిమంతులు ఏం చేస్తున్నారో చూసావా? కాపీ అట్ట కొడుతున్నా చూడు. అదొద్దు. ఏది కావాలి? నీతివంతమైనటువంటి మార్కులు కొంచెమైనా చాలమ్మా. ఏమండి? అదే పని దేవుడు ఇవ్వాలనుకుంటే ఒకవేళ నీకు మర్చిపోయినా సరే, ఎప్పుడో చదివినటువంటి అయినా సరే, నువ్వు ఇంతకుముందే చదివినట్టుగా నీ జ్ఞాపకంలో తీసుకొస్తాడు, నువ్వు రాసేయగలవు. అంటే దేవుని యొక్క ఇప్పుడు ఎగ్జామ్ ముందే చదివావు, ఎగ్జామ్లో టెన్షన్ పడి రాయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎగ్జామ్ ఫోబియా ఉంటుంది చాలామందికి. అది కావాలి మనకి. మన పిల్లల్ని అలా ట్రైన్ చేయగలిగితే, అలా నేర్పించగలిగితే, పెద్దవాడైనప్పుడు బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు అది వాడి నుంచి తొలిగిపోదు. ప్రసాద్ అన్నయ్య చెప్తూ ఉంటాడు, అన్న పరిచయం అని. నా పుట్టుక, పెరగడం, ఉద్యోగం చేయడం అన్నీ విజయవాడనండి. నేను వాక్యంలో తల్లిదండ్రులు, మా అమ్మకైతే చదివే రాదు, కానీ ఎక్కడెక్కడ సందర్భాలు, ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయో అన్నీ వివరించి చెప్తూ ఉంటుంది. ఎవరన్నా ఆమె చేసే సువార్త ఎలా ఉంటుంది తెలుసా? చదువు వచ్చిన వాళ్ళని పిలుచుకుంటుంది. చదువు లేని వాళ్ళని దగ్గర కూర్చుని చదువు వచ్చిన వాళ్ళని పిలుచుకుని, అయ్యా ఇదిగో ఇక్కడ ఈ చదవా అంటుంది. వాళ్ళు చదువుతూ ఉంటారు, ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆమె తెలిసిన పరిధిలో ఆమె వివరిస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు వాళ్ళకి ఈ వాక్యం ఎట్లా చెప్పావంటే, ఏమోనయ్యా వాళ్ళు అది చదివినప్పుడు అది వచ్చింది, అది వాళ్ళకి చెప్పానన్నారు. శారమ్మ గారు వాక్యం చెబితే దేవుళ్ళలోకి వచ్చాం, శారమ్మ గారు వాక్యం చెబితే దేవుళ్ళలోకి వచ్చామని దగ్గర 40-50 కుటుంబాలు ఉంటాయి మా ఏరియాలో. ఏమండి? ఆమె చేసే పరిచయం ఆ మాట, ఆమె వాక్యం ఎడల ఆశ్రద్ధే ఇప్పటికి నేను మీ దగ్గర ఇలా ముందు నిలబడగలిగా. ఒక ఇన్సిడెంట్ చెప్తా. నేను పుట్టినప్పుడు ఇంత ఉన్నానంట. మా నాన్న ఆర్టీసీ డ్రైవర్, డ్యూటీలకు వెళ్ళిపోయేవాడు. అమ్మ లేడుగా, మా వారు లేరుగా, ఏదైతే ఏమైంది అని చుట్టూ పెరట కాంపౌండ్ వాళ్ళు బొప్పాయి చెట్లుంటే బొప్పాయి కోసుకోవడం, తినేసేయడం, పడుకునేదంట మంచినీళ్ళు తాగి. యాక్చువల్గా అది అబార్షన్ అవ్వాల్సినటువంటి ఇది. మొత్తానికి ఎంత మళ్ళీ ప్రార్థన మాత్రం మామూలుగా గంభీరంగా, అయ్యా నువ్వు నా కొడుకు ఇవ్వు, ఆ కొడుకు సమయంలో పెడతానంటదంట. నువ్వు ఇవ్వు, వాగ్దానం. మాకు ఒక అలవాటు ఉంటుంది, మేము వెళ్ళే సహవాసంలో దేనికైనా ఓ వాగ్దానం తీసుకుంటూ ఉంటారు. వాగ్దానాలని ఏదో ఒక వచనం తీసుకుని, ఏదో వచనం చదివినప్పుడు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, ఈ వచనం నా జీవితంలో నెరవేర్చు అనేటువంటి అలవాటు ఉంటుంది. అంటే కొంతమంది దాన్ని విమర్శిస్తారనుకో, అది వేరే విషయం. మరి ఆమెకు చదువు లేదు, ఆమె చదువుకోలేదు, ఎవరు చదివించుకుంటుంది అలా అనుకుంటుంది. పిల్లలు పుట్టడానికి దేవుని దగ్గర అడిగింది, అయ్యా నాకు కుమారుడు నువ్వు, నీకోసం ఇస్తానని. సరే ఇలా చిన్న కార్యక్రమంలో నేను ఇలా చిన్నగా పుట్టాను కదా. పుడితే సెంట్ ఆన్స్ హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్ అనమాట. అక్కడ పుట్టితే వాళ్ళు నర్సులు ఏం చేశారంటే, ఈ పిల్లోడు చచ్చిపోయాడని తీసుకెళ్ళి ఆ మాయ అవి చేసే పడేసేలా ఆ డస్ట్బిన్లో పడేశాను నన్ను. మా అమ్మ ఏమో ఏది నా కొడుకు అని అరుస్తుంది. ఆమె తెలుగు మాట్లాడితే వాళ్ళకేమో మలయాళం, వాళ్ళకేమో తెలుగు రాదు, మా అమ్మకేమో మలయాళం మా అమ్మకి రాదు. గోటాడిద్ది, ఓ ముద్రష్టంలారా ఏం చేశారే నా కొడుకుని చూపించంటది. ఈ గొడవ చేసరికి ఇదేంటి డెలివరీ అయిన అమ్మాయి ఇట్లా అరుస్తుంది ఏంటని హెడ్ నర్స్ వచ్చింది. ఆమె కాస్త సీనియర్ కాబట్టి ఆమెకి తెలుగు వచ్చు. ఏంటమ్మా అంటే ఇలా చెప్పింది. ఓ ఏది ఆ బేబీ ఏది, ఎవరు అంటే పిల్లోడు అంటుందిగా, బేబీ అంటే మగవాడు అని చెప్పింది. అరే ఇవి చెప్పింది కరెక్టేనా అని చెప్పి అయ్యే తీసుకురండి అంది. తీసుకొచ్చి కాళ్ళు పైకి పెట్టి తల కిందకి ఇలా ఏలాడదీసింది, పాపం ఇలా కదిలిచ్చింది. అప్పుడు ఊపిరి ఇలా కొంచెం డొక్క కదులుతుందంట, ఊపిరి ఎలా కదులుతుంది.
అసలు వాళ్ళని తిట్టి అసలు మీ బుద్ధి ఉందా లేదు ఇంక్యుబేటర్లో పెట్టి మొత్తానికి తీసుకొచ్చి స్నానం చేయించి ఎవరో తొట్టులోనేమో నన్ను పడేశారు, వాళ్ళ తొట్టులో మా అమ్మ దగ్గర పడేశాడు. అక్కడ ఒక పెద్ద పంచాయతీ. ఈ నా కొడుకు కాదంటదంట. నీ కొడుకు కాదే ఏంటమ్మా తల్లి అక్కడ అలాగే అది చెప్పేదిగా ఇట్లా పోట్లాడిందంట అట్లా అయిందని తెలుసుకుంటారుగా. జనరల్ వార్డులో 10 మంది ఉంటారు కదా గర్భిణి అదే ప్రసవించిన వాళ్ళంతా. ఏంటమ్మా నీతో గొడవ ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఈ నా కొడుకు అది ఎవరో కొడుకుని తీసుకొచ్చి నా ఉయ్యాలు వేశారంటదంట. ఎట చెప్పింది? 2 కాళ్ళకి ఇలా ఉంటాయి కదా, ఒక 2 వేళ్ళు నాకు ఇలా కలిసి ఉంటాయి కొంచెం దూరం వరకు. ఆ పిల్లోడికి అన్ని వేళ్ళు ఇలా విడివిడిగా ఉన్నాయి. అందుకని ఇదిగో కూడు ఈ 2 వేళ్ళు కలిసి ఉంటాయి నా కొడుక్కి అంటదంట. తీరా చూస్తే ఎక్కడో కనిపించాను, అది ఇదిగో ఈడు నా కొడుకు ఈడు నాడు కాదంట. అట్లా 2 సార్లు అసలు ఇక్కడి నుంచి పోవాల్సిన వాడిని మళ్ళీ ఇట్లా తీసుకొచ్చారు. దేనికి అంటే ఒక చిన్న వాగ్దానం, నీకు బలహీనంగా వెత్తబడతావు, బలంగా లేపుతావు. నేను బలహీనమైనటువంటి వాడిగా పుట్టా, బలమైన వాడిగా లేపుతాను. నాకు పిల్లోడు బలహీనంగా ఉంటాడు కానీ బలమైన వాడిగా దేవుడు తీసుకొస్తా అన్నాడు. నాకు పిల్లోడిని ఇస్తానని చెప్పాడు. అదే వాగ్దానం ఆ సంవత్సరం ఆమె అదే ప్రార్థన చేస్తూ ఉంది, నువ్వు బలంగా చెయ్యయ్యా, నువ్వు బలంగా చెయ్యయ్యా. అర్థమైందండి? అంటే ఒక వాక్యము ఆమె నాకు కొడుకు కావాలని లేకపోతే ఏమన్నా అనుకోండి, దాని మీదే ఆమె కాన్సన్ట్రేట్ చేసి అడిగింది. పిల్లాడు పుట్టాడు, బాగుంది. తర్వాత నాకు కూతురు కావాలన్నా కూతురు పుట్టింది, కొడుకు కావాలంటే కొడుకు. అయ్యాక నా చాలు అంది. పిల్లలు కలగడానికి ఏం మెడిసిన్ వాళ్ళ, పిల్లలు ఆగిపోవడానికి మెడిసిన్ వాళ్ళ, అయిపోయింది. అర్థమైందండి? అంటే వాక్యం మీద ఆధారపడితే మన జీవితాల్లో ఇది జరిగిందని నా జీవితం మీ ముందు ఇచ్చా, నా పిల్లల జీవితం లేదా భార్య ఏ విషయాలు చెప్తున్నామో మేము అనుభవంలో జరిగినవన్నీ. ఎందుకని మీరు కూడా ఆ దిశలో ఆలోచించి మీ పిల్లల్ని లేకపోతే మీ మనవాళ్ళని మీ మనవరాళ్ళని ఆ రకంగా మీరు ట్రైన్ చేసుకోవచ్చా, ఆలోచించవచ్చా? అంటే పిల్లల్ని పెంచే విషయంలో తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో తండ్రికి ఎంత బాధ్యత. ఒక కామన్ ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, కూతురికి తల్లి నేర్పించాలి, కొడుక్కి తండ్రి నేర్పించాలి అంటారా ఏమండి? అవునా కదా? మీకు అలా అంటారుగా? ఎబ్బే కాదండి, ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంది. వాడు ప్రయోజకుడు చేసే విషయంలో ఇద్దరి బాధ్యత సమానమే. అంటే పురుషుడు సంరక్షించేటువంటి కుటుంబాన్ని సంరక్షించే విషయంలో, సంరక్షణ అంటే ఓన్లీ డబ్బు కాదండి, వాళ్ళకు కావలసినటువంటి దైవికమైనటువంటి ఎన్వైరన్మెంట్ అంటే అటువంటి పరిస్థితులు, భయభక్తులు కలిగేటువంటి పరిస్థితులు నేర్చుకోవాలి. వాడు ఒక పిల్లాడు ఉన్నాడు స్కూల్లో, ఓ మాస్టర్ వాడిని కొట్టాడు, దెబ్బ కొట్టాడు. ఇంటికి వచ్చి చెప్పాడు మాస్టర్ కొట్టాడని. నువ్వేం చేసావు అని అడుగుతాడు. ఒక దైవికమైనటువంటి నువ్వేం చేసావు, ఎందుకు కొట్టాడు. అదే దైవికం కానివాళ్ళు నా పిల్లోడిని ఎందుకు కొడతా, ఆ టీచర్ ఎవడు ఆ మాస్టర్ ఎవడు అన్నలాగాలి పట్టుకుని తన్నాలి. వెళ్తారా వెళ్ళరా? రేపొద్దున వాడు ఎలా తయారవుతాడు? వాడు చేసే ప్రతి అల్లరి అని ఏడుస్తా చెప్పగానే వీళ్ళు వచ్చేస్తారు ఫైటింగ్కి. లైసెన్స్ ఇచ్చినట్టేనా నువ్వు? నీ కొడుకుని బెత్తం వాడనటువంటి తండ్రి ఏంటంట విరోధేనా? నువ్వే చేసుకుంటున్నావు, ఎవరో కాదు. నీ కన్ను నువ్వే పడుచుకుంటున్నావు. నీ బంగారు భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తుని, నీ మనవడిని మనవరాల భవిష్యత్తు నేను గారాబం పేరుతో మరో దాంతోనో నువ్వే నాశనం చేసుకున్నావు. డబ్బు ఉందనో మరొకటి ఉందనో. గుర్తుపెట్టుకోండి, కష్టపడటం నేర్పిస్తే వాళ్ళకి, శ్రమ పడటం నేర్పిస్తే వాళ్ళకి ప్రయోజనకరం. నీకేంట్రా ఏం కొదువురా, ఏం పర్లేదు చెయ్యి నేర్పించావంటే విచ్చలవిడితనం వస్తుంది, అణుకువ, విధేయత. ఇక్కడ చూడండి మనం చదువుకున్నటువంటి మాటలో ఒకసారి మళ్ళీ, పిల్లలారా మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండండి. ఏంటంట, ఇది ప్రభువును బట్టి ఏమండి మెచ్చుకోదగిందేంటి? తల్లిదండ్రులకు ఎవరు మెచ్చుకుంటారండి?
ఎవరి మెప్పు కావాలి మనకి? ఎవరి మెప్పు కావాలి? జాగ్రత్త చూడండి. నా పిల్లోడండి ఇట్లా అండి, నా కూతురండి ఇట్లా అని మనం మెచ్చుకోవడం కాదు. మనల్ని, మన పిల్లల్ని చూసి దేవుడు ఏమాలి? దేవుని ప్రియమైన పిల్లలుగా మనం తయారవటానికి ఆయన మెచ్చుకుంటాడు. ఒక మెచ్చుకున్న ఆయన తెలుసు కదా మనకి, ఈయన నా ప్రియ కుమారుడు. ఎన్నిసార్లు చెప్పాడు ఆ మాటని? ఎన్నిసార్లు చెప్పాడు? రూపాంతరం దగ్గర కొండ మీద వెళ్ళినప్పుడు, ఈయన మాట వినండి. అరే బాబు మీకు అర్థం కావట్లేదురా, ఇక్కడే సెటిల్ అవుతానంటారేంటి? ఈయన మాట వినండి. ఏమండి, ఆ స్థాయిలో ఒక తండ్రికి తగిన తనయుడిగా ప్రభువారు మనకు చూపించారు. మన పిల్లలకి తగినటువంటి వారంగా మనం కూడా దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పించండి. ఒక సమయాలు, ఒక మోషే, ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళ తల్లి దగ్గర పెంచబడ్డాడు మోషే. నేను ఐగుప్తీయుడినే, కానీ నా మూలం యూద జాతి, నేను ఇశ్రాయేలీయుడిని, నాది వేరు వాళ్ళ వేరు. పెరిగేది మాత్రం అంతఃపురంలోనే. చిన్ననాడే తల్లి నేర్పించింది. పాలు విడిచే టయానికి మొత్తం నాలెడ్జ్ అంతా వచ్చింది, దేవుని నాలెడ్జ్. వెళ్ళాడు సొంత ప్రయత్నం, 40 ఏళ్ళు ప్రయత్నం చేసి, 40 ఏళ్ళ వయసులో ప్రయత్నం చేసి సొంతగా ఏదో చేద్దామని. అబ్బా ఇక్కడ కాదని తీసుకెళ్ళి ఇంకో 40 ఏళ్ళు ఇతరుల దగ్గర పెట్టి 80 ఏళ్ళు అప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు నాయకత్వం ఎలా చేయాలో. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది మన పిల్లల ఎడల, మన ఎడల ఎలా ఉందో నేర్చుకోవడం ప్రాథమికమైతే, మన పిల్లల్ని దేవుని ప్రణాళికలో పెంచడం అనేది రెండో పార్ట్, రెండో అంకం మనకి. ద్వితీయ, ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ అంటాంగా. ఫస్ట్ ఇన్నింగ్స్ మనం బాగా ఆడాలి, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మనం బాగా ఆడించాలా. గుర్తుపెట్టుకోండి. ఈ బాధ్యతలు తెలియకుండా ఇవన్నీ విస్మరించి ఎవరన్నా ఏమంటారు సండే స్కూల్లో లేకపోతే సంఘాల్లో, పిల్లలందరూ డిసిప్లిన్గా ఉండాలంటారు. పాస్టర్ గారి పిల్లడు అసలు ఉండదు. ముందు మన పిల్లలకు నేర్పిద్దాం, లేదా ఒక క్రైస్తవ కుటుంబంగా మన కుటుంబాన్ని ఉంచుదాం. ఇప్పుడు ఏం చేస్తుంది సార్? మోసం చేయడానికి, అబద్ధం ఆడడానికి, దొంగతనం చేయడానికి, తప్పు పని చేయడానికి మన పిల్లలు ఎప్పుడూ కూడా ఒప్పుకోరు, చేయరు. అర్థమైందండి? ఓ పిల్లోడికి బాగా నేర్పించి పంపించింది తండ్రి, బాగా ట్రైనింగ్ ఇచ్చాడు, యథార్థంగా ఎలా ఉండాలో ఏంటో అన్నీ నేర్పించాడు. వెళ్ళాడు ఒక వ్యభిచారం చేయడానికి, ఒక దాసుడుగా అంటే బానిసగా ఉండి ఆయన కూడా ఒప్పుకోలే. ఎట్లు దేవుని దృష్టికి ఇటువంటి దుష్కార్యం నేను చేస్తాను. చూసారండి? పర్లేదులేరా, 2-3 రేపు చేసినా పర్లేదు, 4-5 మానభంగాలు చేసినా పర్లేదు అనే సమాజం. మేము ఉన్నాగా, డబ్బులు ఉన్నాయిగా, మేము విడిపిస్తాంలే, నువ్వు చంపేరా, నువ్వు పొడి చేయరా, నువ్వేమన్నా చేయరా, మేము బెయిల్ తీసుకొస్తాంలే అనా లేదా సమాజం? ఆ సమాజం మనకు కాదు, అది దైవికమైనది కాదు. ఆలోచనలతో త్యాగం చేసి పాపం అంటకుండా నీతివంతమైనటువంటి బంగారు భవిష్యత్తుని మన పిల్లల ద్వారా ఈ సమాజానికి మనం అందించగలగాలి. అది దైవికమైన కిట్టం అంటే. పాపం చేయడు, పాపం దగ్గర నిలవడు. మన వాళ్ళకి పిల్లలకు బాగా నేర్పిస్తాం. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గం అపహాసులు కూర్చుండు చోట, యెహోవా ధర్మశాస్త్రం నందు మనం ఆనందించి చదవము, మన పిల్లలకు నేర్పించము, వాడు ఎట్లా వెళ్తాడు. మనం చేస్తే కదా, మనం చేస్తే పిల్లాడికి బాగా తెలిసింది. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తా. అనుకరణ అనేది పిల్లలకి బాగా, అనుకరణ ఎవరూ చెప్పాల్సిన పర్లేదు, మనం చూస్తాడు, బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాడు. ఎవరో కాదు, మొట్టమొదటిగా తల్లిదండ్రులే వాళ్ళకి రోల్ మోడల్. ఆ వయసులో నాన్న ఏం చేస్తున్నాడు, అమ్మ ఏం చేస్తుంది, ఎవరి దగ్గర పెట్టండి. మన పిల్లల్ని తీసుకెళ్ళి వేరే చోట, కొంతమంది గృహాల్లో ఏంటంటే అమ్మమ్మలు తాతయ్యల దగ్గర పెరుగుతారు, మామయ్యల దగ్గర పెరుగుతారు. చిన్నప్పుడు బాల్యం వాళ్ళ దగ్గర చాలా వరకు అక్కడే ఉంటుంది.
అక్కడ కూడా చూడండి, వాళ్ళు చూస్తారు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి. వాళ్ళ దగ్గర నువ్వు పరుష పదం వాడితే వాడు కూడా అదే మాట, నువ్వు బూతు మాట్లాడిన మాటని వాడు అప్పుడు వాడు వింటాడు. పెద్ద అయినప్పుడు అదే మాట వీడికి ఒకటి నేర్పించాడంటే ఒకప్పుడు నీ నోటి నుంచి వచ్చింది అది రెప్లికేట్ అవుతుంది, అంటే అది మళ్ళీ తిరిగి నీ మీదకి వస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. పిల్లల్ని పెంచే విషయంలో మళ్ళీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి. 6వ మాసం గర్భిణీతో ఉన్న 6వ మాసం నుంచి పుట్టిన తర్వాత 2.5 సంవత్సరాల వరకు ప్రతి పిల్లడు, పాపే కానీ బాబు కానీ, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. నువ్వు ఏ భాష అయినా నేర్పించు, ఏ భాష అయినా వినిపించు, ఆ భాషని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో ఉగ్గుపాలు ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళు దాన్ని జాగ్రత్తగా గ్యాదర్ చేసుకుంటారు. అసలు సంబంధం లేదు ఏదో భాషని. అరబిక్, నేను మా సంఘంలో ఉన్నటువంటి పిల్లలు నిన్నటిదాకా చిన్న పిల్లలు ఇద్దరు తిరిగారు, వాళ్ళకి నేర్పిస్తాము. హెబ్రూ, గ్రీక్, ఆ పాటలు, ఆ వాక్యం చదివినటువంటి ఆడియో బైబిల్స్ ఉంటాయి, అవి వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళకి వినిపించారు చిన్నప్పుడు. వాళ్ళు వినిపిస్తే ఏమవుతుందంటే పెద్దోళ్ళు అయినప్పుడు వాళ్ళు విన్నటువంటి దాని తాలూకా వర్డ్స్ వినపడుతున్నప్పుడు వెంటనే వాళ్ళు దానికి కనెక్ట్ అవుతూ ఉంటారు, వెంటనే దానికి గ్రహింపులోకి వస్తూ ఉంటారు. నువ్వు నేర్పించండి, వాడికి ఏం తెలుసండి పశువుడికి అంటారేమో, అన్నీ తెలుస్తాయి. నువ్వు నేర్పించేటప్పుడు అన్నీ వాళ్ళకి అర్థమవుతాయి, కానీ తిరిగి ఏది చెప్పలేరు. అది డెవలప్ చేస్తే పెద్ద అయినప్పుడు ఒక మంచి ప్రతి ఇశ్రాయేలీలు ఇప్పటికీ వాళ్ళ యొక్క ఆచారం వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? చిన్న ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఆ పుట్టబోయే పిల్లాడికి చిన్న పజిల్స్, చిన్న గేమ్స్, చిన్న మాటలు అన్నీ నేర్పిస్తుంటారు. అందుకనే వాళ్ళు స్టార్టప్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసేది 99% వాళ్ళే ఉంటారు, యూదులే ఉంటారు. కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే గర్భంలో ఉన్న దగ్గర నుంచి వాళ్ళు తోరా ఇటువంటివన్నీ కూడా నాలెడ్జ్ని వాళ్ళు చెప్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు, పలికిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మనం పోనీ ఆ భాష మన తెలుగు భాషలో ఉన్నటువంటిది మనం అందినటువంటి బైబిల్ని, తెలుగులో బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ని, అవసరమైతే హిందీ బైబిల్ని, మరో బైబిల్ మీరు నేర్పించండి పిల్లలకి. ఏమవుదో వినిపించండి చాలు. ఆ వయసులో పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. మనం సినిమాకి వెళ్ళకూడదు నాన్న, అవి సైతాన్ వాళ్ళు అన్నిలు చేసేది. మనం ప్రసాదం తినకూడదు నాన్న, మన దేవుడికి ఆ దేవుడికి అసలు సంబంధం లేదు, నేర్పించారు. నా జీవిత కాలంలో నేను చదువుకున్న అన్నీ కూడా విజయవాడ సిటీనే. ఒక్కసారి కూడా సినిమా హాల్ లోపల అడుగు పెట్టలా. నేను చదువుకునే టైం కాలేజ్ చదివాం, డిగ్రీ చదివాం, పీజీ చదివాం, ఉద్యోగం చేసాం. ఎక్కడ కూడా నేను మళ్ళీ సిటీ బస్సులో కండక్టర్గా జాబ్ చేశా, ఆర్టీసీలో. ఎన్ని ఉంటాయో మాకు, ఎంత చక్కగా ఉంటాయో పాపం చేయడానికి అవకాశాలు మీకు ఎవరికి తెలియదు. అన్ని సోర్స్ కూడా. అమ్మో ఎవరు డ్రైవర్లు ఎట్ట మాట్లాడుకుంటారంటే నా గురించి, ఎవరండి ఆది మానవుడు. ఎందుకని ఈ కాలంలో చేయాల్సిన వాడు కాదు వీడు, అర్థమైందండి. అయినా సరే ఏదో మనవంతు ఇంట్లో ఏదైతే నిజంగండి మనిషి. నేను తెల్లారుజాము 4 గంటలకి డ్యూటీ అయితే 3 గంటల నిద్ర లేపి నన్ను నాకు కావాల్సినటువంటి అన్నీ కూడా తయారు చేసి పెట్టింది. తినడం, మంచినీళ్ళు, ఆహారం అదే తినడం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతే మళ్ళీ ఇంకేం తిన్నాం, ఏం తాగను బయటికి. 18 సంవత్సరాలు చేశా. చాలండి, 18 సంవత్సరాలు సేవ చేస్తే మరి ఎలా ఉండేదో ఏమో. సరే 18 సంవత్సరాలు చేసిన తర్వాత చాలులే, ఇంకా దేవుని పని ఇది ముఖ్యం. ఎందుకంటే ఇది చేయడానికి, ఇది అందించడానికి, ఈ రకంగా దేవుని యొక్క బైబిల్లో ఉన్నటువంటి సంగతులు తెలియజెప్పడానికి మనం నా వంతులో, మన జీవితంలో, మన కుటుంబంలో మనం చేయాలి. 6000 హీబ్రూ వర్డ్స్తో రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం గ్రీకులోకి వచ్చేసరికి 4000 పదాలతోనే ఉంది, తెలుగులోకి వచ్చేసరికి 2000 పదాలతోనే ఉంది. అది ఎప్పుడైతే గ్రహించామో మా తల పట్టుకున్నాం, అయ్యో ఏంటిది, ఇంత సమాచారం దీనిలో మిస్ అయిపోయిందే అని పరిశీలన చేసాం, సరి చేస్తా అన్నాం, నేర్చుకున్నాం.
హీబ్రూ, గ్రీకు మూలాలు వాటి గురించి సంగతులు 2.5-3 సంవత్సరాల దాకా కష్టపడి నేర్చుకున్నాం. బేసిక్స్, ఏ పదము ఎలా తర్జుమా అయింది, దానిలో ఏమి సరైన పదం ఉండాలని చెప్పగలుగుతాం. ఇప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి కొత్త నిబంధన, తర్జుమా యొక్క పొరపాటు లేనటువంటి బైబిల్ని మీకు అందించగలుగుతాం. కాబట్టి మేము అనుభవించినటువంటి ఆ అనుభవాల్లో ఒక దైవ కుటుంబంగా ఉండడానికి, మీ అందరి ముందు కొంచెం మేము అతిశయంగా మాట్లాడుకోవడానికి కాదు, ఏమండి, అంతకంటే ఎక్కువ అతిశయంగా అనుభవపూర్వకంగా మీరు కూడా అటువంటి దైవ కుటుంబంగా ఒకవేళ ఇప్పటి వరకు ఏమన్నా ఆలోచించకపోతే ఇక్కడి నుంచి చేయండి, పర్లేదు, ప్రాబ్లమే లేదు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. మా భార్యతో అసలు గొడవ అసలు ఆగదండి, ఆగకుండా ఉండటం అనేది జరగదు. ఎండ్ చేయి. ఎవరో ఒకళ్ళు నీ రిలేషన్ని కోసం ఏం చేయాలి, నువ్వు నేల మట్టుకు తగ్గించుకో, నష్టమే లేదు. అల్టిమేట్గా నువ్వే విజయం అయ్యేది. ఒక సామాన్యమైనటువంటి ఒక మాట ఉంటుంది. ఒక మూర్ఖురాలైనటువంటి భార్య అంట తన భర్తని బానిసగా చేసుకుని ఉంటుందంట. ఒక తెలివైన భార్య ఏం చేస్తుందంట, తన భర్తని మహారాజుగా చేసి ఆమె మహారాణిగా చాలామంది అయిద్దంట. భర్తని మహారాజుగా చేయండి, ముందు మహారాణిగా ఎలగొచ్చు. తర్వాత నువ్వు మూర్ఖత్వంతో ఉండి మా ఆయనకి ఏం తెలియదు, నీకేం తెలియదు, కూర్చో, నువ్వు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నీకు అది లేదు, ఇది లేదు, అట్టంటే ఇటంటే అని అనుకుంటే ఏమైందంటే వాడు నిజంగానే అట్టా తయారవుతాడు. ఎట్టగా అంటుంది కదా అని అడిగి విచ్చలు తినే నీ వైపు తిరుగుతాడా? వాక్యం లేకుండా పరిశుద్ధపరచబడుతున్నాడా? లేదే. అలాంటప్పుడు నీ పిల్లల్ని నువ్వు ఎలా దేవుని మహిమార్థంగా ఉంచగలవు, ఎలా సాధించగలవు దాన్ని? పిల్లలు పుట్టలేదు అని ఎవరు చింతించొద్దు. నువ్వు అనుభవించినటువంటి లేదా నువ్వు ఇచ్చేటువంటి కాలంలో నాకు అనుగ్రహించు. ఎలిజబెత్ అంతేనా, శారా, ఒక మనోహ భార్య, ఇంకెవరున్నారండి, ఒక హన్న, వీళ్ళంతా ఉన్నారా? గొడ్రాలుగా ఉండిన తర్వాత పిల్లలు కన్నారు. వాళ్ళందరూ చూసారండి. ఇశ్రాయేల్ ఆ బైబిల్లో చూస్తే ఆ పుట్టిన బిడ్డలు ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చారు వాళ్ళు. అటువంటి సామర్థ్యం కలిగినాడు. ఒక సంసోన్ ఉన్నాడండి, ఎంత సామర్థ్యం కలిగినాడు. ఒక ఇస్సాకు ఉన్నాడు, ఎంత వాగ్దానం పుత్రుడు అయ్యాడు. అర్థమైందండి. ఒక సమూయేలు ఎంత గొప్పవాడండి. మన రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? ఇశ్రాయేలు రాజ్యాంగాన్ని రాసింది సమూయేలు, తెలుసా మీకు? ఇశ్రాయేలు యొక్క రాజ్యాంగాన్ని రాసింది సమూయేలు. ఇంకెంత గొప్పవాడు తెలుసా ఈ అంబేద్కర్ గంటే ఆయన. ఎవరో పుట్టాడు? చాలా కాలం గొడ్రాలైనటువంటి హన్నాకు పుట్టాడండి. ఏడుస్తూ ఉంది, అవునా? ఏంటమ్మా మద్యం తాగించానంట? కాదండి, మనోవ్యాకులం కొద్దీ నాకు ఆత్మ, నా హృదయం దేవుడికి చెప్పుకుంటున్నా. విన్నాడు, తగిన సమయంలో ఆలకించాడు. ఎలిజబెత్ జకరియా ఎట్లాండి, స్త్రీలు కలిగిన వారిలో లేరు వ్యవహాన్లు అంటాడు. అలాంటిగా నీ కొడుకు ఉండాలని నేను ఆశించొద్దా? నీ కూతురు అలా ఉండాలని నువ్వు ఆశించొద్దా? ఆశ అయితే ఉంది, ఆచరణ శూన్యం. చేయండి, ప్రయత్నం చేయండి. ప్రతి పరిష్కారానికి పులి స్టాపు లేకపోతే మన ద్వారానే అవ్వాలి. వాళ్ళు చేయట్లేదుగా, వీళ్ళు చేయట్లేదుగా, వాళ్ళు అలా ఉండలేదుగా, వీళ్ళు అలా ఉండలేదు, వద్దు, ఎవరు కంపేర్ చేసుకోవద్దు. వాక్యం మనమే. పరిష్కారం ఈజీగా వాక్యంలో దొరుకుతుంది. మనకి మాదిరి యేసు ప్రభువారు, పౌలు, వాళ్ళు తీసుకోండి రోల్ మోడల్, రియల్. అవి చూసుకుని ఆ వాక్యపు అడుగుజాడల్లో మన కుటుంబాన్ని తీర్చిదిద్దుకుని రానున్న దినాల్లో ఈ వాక్యం ద్వారా మన కుటుంబాలు కట్టుకుని పరలోకమందును భూమి మీద ఏ తండ్రి నామమును బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ హేతువు చేత యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని ఎదుట నేను మోకాళ్ళుని అనే పదం ఉంది. నేను ఇప్పుడు చదివింది నీ బైబిల్లో అలా ఉండదు, కానీ బైబిల్లో ఉన్నది ఇలా ఉండాల. అంటే కొన్ని తర్జుమా చేసేప్పుడు కొన్ని పదాలను అటు ఇటు కొన్ని పదాలు మిస్ అయిపోయినాయి. చెప్పాను కదా, 6000 పదాలతో ఉన్న బైబిల్ని
2000 పదాలతో అంటే ఎన్ని పోయినాయండి? 4000 పోతే మనకన్నా అర్థమైద్దా? ఇప్పుడు ఒక మాట ఉంది, ఒక మాట వివరంగా ఒక 5 నిమిషాలు చెప్పాలి, 2 నిమిషాలు చెప్తే ఏం అర్థమైద్ది? అర్థం కాదుగా. అలాగే కొన్ని విషయాలు అర్థం కావాలా, మనకు అర్థం కావడం కోసం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకుని వాటిని చూస్తే అర్థమవుతుంది. మన పరిధిలో మనం ఉన్నంత వరకు, ఇందాడు అన్న కూడా చెప్పారు, ప్రసాద్ అన్న కూడా, వాటి అన్న తజ్జుమాలు ఉంటే వాటిని సరి చేసుకుని మనం కొంచెం మెరుగైన రీతికి వెళ్తాం. నా దగ్గర చాలా రకాల బైబిల్స్ ఉంటాయి మా దగ్గర. ఒకవేళ ఇక్కడే సరిగా లేకపోతే అక్కడ ఎలా ఉంది, ఇంగ్లీష్లో ఎలా ఉంది, హీబ్రూలో ఎలా ఉంది, గ్రీకులో ఎలా ఉంది, అది ఒకసారి మూలం దగ్గర నుంచి వెళ్ళి ఎవరెవరు ఎక్కడ ఏది ఏ పొరపాటు వచ్చింది, ప్రతి విషయం ప్రతి సమస్య పరిష్కారం ఎదుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఇదే పని. ఏందా ఎప్పుడు ప్రింట్ చేస్తామంటే ఆగన్నా ఇంకొంచెం ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇంకొంచెం 10 ఉన్నాయి, ఆగని అవి చూడాలి. సరి చేయకపోతే కష్టం. ఒకసారి మీకు బైబిల్ చదవడానికి ఎంతకాలం పడుతుంది? ఒకసారి పూర్తి బైబిల్ చదవడానికి ఎంతకాలం పట్టచ్చు? కేవలం 96 గంటల్లో మీరు చదవగలరు, అంటే 4 రోజుల్లో. అట్లా రూపొందించాం వీడియో బైబిల్ అని. కానీ దానిలో మిస్టేక్స్ ఉన్నాయని అలా హోల్డ్ చేసి వీటిని సరిచేసి దాన్ని ఇన్సర్ట్ చేయడానికి, ఆ సాఫ్ట్వేర్లు అవన్నీ కూడా మార్చుకోవడానికి మాకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. రానున్న దినాల్లో మీ పిల్లలకి, మీ కుటుంబాలకి, మీ సంఘాలకి ఆ బైబిల్, మనోళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు సార్, చదువులే కొంచెం అంతంత మాత్రం అన్నీ, ఇదేంటి ఈ భాషను ఎలా ఉంది చదువు, ఈ మధ్యలో బాగా మనల్ని హెరాస్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆసియా ఖండంలో వాక్యం చెప్పొద్దు అన్నారు, మీ వాక్యం బైబిల్లో లేదా అని చెప్తూ ఉంటారు. అవునా? హిందువులు ఈ ద్వేషపూరితంగా అట్లాంటి మనల్ని ప్రొవోక్ చేసి చాలామందిని మన మీదకి, వాళ్ళందరికీ చెప్పాలంటే ఎలా చేయాలి? నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు, ఇగో విషం ఇస్తున్నా, విషం తాగితే బతుకుతారని ఉందిగా, నువ్వు తాగుతావా లేదా అని ఆయనతో గొడవాడి కొట్టి ఆయన్ని పల్నాడులో ఉన్నాయా. అంటే అటువంటి అన్నీ కూడా మనం ఇవి కనుక సరి చేసుకుని పెట్టుకుంటే అండి మనం జ్ఞానవంతులంగా, దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళంగా. అర్థమైందా? ఒక పౌలు గారు ఎటువంటి కఠిన పరిస్థితి వెళ్ళినప్పుడు కూడా ఎలా వెళ్తాడునండి, ఈజీ వేలో వెళ్ళిపోయినట్టు వెళ్ళాడు. అట్లా మన జీవితాల్లో, మన సంఘాలు, మన భవిష్యత్తులో మన పిల్లలు, మన మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళు కూడా అట్లా ఉన్నతమైనటువంటి దైవిక లక్షణాలని వాళ్ళు కలిగిన వారిగా ఉండాలని మనందరికీ దేవుడు అటువంటి భాగ్యాన్ని కలిగించాలి హృదయపూర్వకంగా అందరినీ కోరుకుంటూ నా మాటలను ముగిస్తానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కుటుంబం దైవిక కుటుంబంగా ఉండడానికి, పిల్లల్ని పెంచే విషయంలో, వాళ్ళని సంరక్షించిన విషయంలో మా ఆలోచన విధానాన్ని, సరళని మేము మార్చుకొని, మా దృక్పథాన్ని మార్చుకొని మీ మహిమార్థంగా వారిని పెంచడానికి మీరు మెచ్చుకున్న రీతిగా వాళ్ళని తీర్చిదిద్దే భాగ్యం దయచేయమని, మమ్మల్ని మేము మలుచుకుంటూ మా పిల్లల్ని తీర్చిదిద్దే భాగ్యం దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.